హాయ్ సార్. సార్, విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి కుడిభుజం లాంటి ఒక ధైర్యం లాంటాడు. అలాంటి వ్యక్తి సడన్గా పార్టీ వీడిపోవడం, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. మరి దాని గురించి ఏమైనా చెప్తారా? విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ పార్టీకే కాదు, రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళకి ఆత్మబంధువే. వైఎస్ రాజారెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఇప్పుడు జగన్ రెడ్డికి వాళ్ళ బొక్కలు మొత్తం తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి. ఆయన నోరు తెరిస్తే, ఆయన నోరు తెరిచి ఒక మాట చెప్తే జగన్ రెడ్డి 5 నిమిషాలు బొక్కలో ఉంటాడు. వాళ్ళ గుట్టుమట్లు, వాళ్ళ దోపిడీలు, వాళ్ళ అరాచకాలు, వాళ్ళు ఎక్కడ దాచారు, ఎన్ని లక్షల కోట్లు దోస్తున్నారో మొత్తం ఆయనకి తెలుసు. ఆయన ఇంకా బెంకంగా ఎందుకు భయపడుతున్నాడో, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో మాట్లాడలేదు. కానీ నోరు తెరిస్తే మరుక్షణం జగన్ రెడ్డి జైలుకే. సడన్గా ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చేసారంటారు సార్? విశ్వసనీయత లేని జగన్ రెడ్డి దగ్గర పనిచేయటం ఆయనకి ఇష్టంలాగా వచ్చేసి ఉంటాడు. అంటే అంతకుముందు కూడా ఉన్నారు కదా సార్, మరి ఎప్పటి నుంచి? అంతకుముందు ఉన్నాడు, ఆయన గ్రహించలేకపోయాడు. ఇప్పుడు కొత్త గ్రహించినట్టున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర చెంచాలు చేరని చెప్పి నిన్న మొన్న ఆయన ఎక్కడ అన్నాడు. ఆ చెంచాల మూలంగా బయటకు వచ్చాడని చెప్పి ఆయన మాటలోనే ఆయన బయటపడ్డాడు కదా. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎందుకు బయటకు వచ్చాడు అనేది. చూద్దాం. నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఆయన ఏమన్నాడు, నేను మెట్టు దిగాను అన్నాడు. ఆయన చార్ట్ అకౌంటెంట్. ఈయన మెట్టు దిగుతా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని పైకి లేపుకుంటూ వచ్చాడు. ఓకే, దానికి అర్థం అదే సార్? దానికి అర్థం అదే కదా మరి. నేను మెట్టు దిగాను, వాళ్ళు పైకి లేచారు అంటున్నాడు. పైకి లేచారంటే అదే. ఏమీ లేని రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించుకున్నారు. నా మూలంగానే నేను ఒక్కో మెట్టు దిగుతా వస్తే వాళ్ళు ఒక్కో మెట్టు పైకి వెళ్ళారని చెప్పి చెప్పాడు ఆయన. క్లియర్గా చెప్పాడు. చార్ట్ అకౌంటెంట్ కదా, ఎక్కడ బొక్కలు ఉన్నాయో ఆ బొక్కలన్నీ ఏరి వాళ్ళకి ఆస్తులు సమకూర్చడానికి ఉపయోగపడ్డాడు బాబు ఆయన. అట్లాంటి మనిషిని బయటికి పంపిస్తాడు. ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలా మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. చాలా మంది పాత్రదారులు, సూత్రధారులు అంటున్నాడు. అవును సార్. పాత్రదారులు, సూత్రధారులు ఎవరుంటారు? వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి వాళ్ళు ఇంకెవరు ఉంటారు ఆయనకి అడ్డం? వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఈయన పక్కన పెట్టాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో లక్షల కోట్లు దోచుకున్నాడు, నాకు కప్పం కట్టలేదనే ఉద్దేశంతో దాని అవకాశంగా తీసుకుని వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన మీద చెప్పుడు మాటలు చెప్పడం వల్ల జగన్ రెడ్డి వాటిని నమ్మి తాత్కాలికంగా ఆవేశపడి ఈయన బయటికి పంపించుకున్నాడు. ఆలోచన ఉన్న మనిషి అయితే జగన్ రెడ్డి ఆయన వదులుకోడు. ఏ కేసులో తీసుకున్నా A1 జగన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి సరెండర్ అయిపోతే ఏంటి పరిస్థితి? జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆ జ్ఞానం భారతిరెడ్డికి లేదు, సుబ్బారెడ్డికి లేదు, సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. అంటే తను బయటపడ్డా పర్వాలేదు, జగన్ రెడ్డి లోపలికి వెళ్ళినా పర్లేదు, కానీ మాకు ఈ ఆస్తులు ఉంటే చాలన్నట్లు ఆ ముగ్గురు అట్లా ప్రవర్తించారు. వాళ్ళ ముగ్గురు కుట్రతోనే విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడని చెప్పి ఆయన ఉద్దేశం అదే. వాళ్ళ ముగ్గురు మూలంగానే నేను బయటకు వచ్చాను అంటున్నాడు. విధంగానూ నష్టపోవట్ల. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను. నేను చిత్తశుద్ధితో పనిచేశాను, జగన్ రెడ్డికి చిత్తశుద్ధి అనేది లేదని ఆయన ఉద్దేశం. నేను నమ్మకంగానే పనిచేశాను, నన్ను నమ్మకంగానే వాడుకున్నారు, నా అవసరం ఉన్నంతసేపు బాగానే వాడుకున్నారు. చెప్పుడు మాటని జగన్ రెడ్డి దిగజారిపోయి నన్ను బయటికి పంపించాడని చెప్పి చెప్పడం ఆయన ఉద్దేశం. ఓకే, ఇక్కడ చెప్పిన మాటలు అంటే ఎవరు అనుకోవచ్చు సార్? ఇంకెవరుంటారు? భారతిరెడ్డి భార్యగా భారతిరెడ్డి చెప్పుడు మాటలు చెప్పుకుంటుంది. వైవి సుబ్బారెడ్డి బాబాయ్ కదా, ఈయన ప్లేస్లో ఉత్తరాంధ్రకి వెళ్ళాడు సామంతరాజులాగా, అక్కడ దోసుకుందాం అనుకున్నాడు. అప్పటికి దోచేశాడు జగన్ రెడ్డి. ఆ సంగతి ఆయన తెలియక విజయసాయి రెడ్డి దోసుకున్నాడనే అనుమానంతో జగన్ రెడ్డి దోసుకున్న సంగతి తెలియక వెళ్ళిపోయాడు సుబ్బారెడ్డి అక్కడ దోచుకుందామని. అక్కడ అప్పుడుగా జగన్ రెడ్డి గుండు కొట్టేశాడు కదా, మొత్తం ఏమి లేదు కదా. ఎక్కేయటం అదే సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, భారతిరెడ్డి ముగ్గురు ఎక్కడమే కదా. ఆ ముగ్గురు ఎక్కేయడం మూలంగా నేను బయటకు వచ్చానని క్లియర్గా చెప్తున్నాడు ఆయన. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోయాడు కదా జగన్ రెడ్డి. చెప్పుడు మాటనే నష్టపోయాడు. విజయసాయి రెడ్డి ఉన్నంతకాలం బాగానే కాపాడుకొచ్చాడు. అతను చేసిన తప్పులన్నింటినీ బాగానే కాపాడుకొచ్చాడు. ఆ కేసులన్నీ ఎదుర్కొంటానే వచ్చాడు. అంటే ఆ వ్యవస్థలో ఉన్న బొక్కలు విజయసాయి రెడ్డికి తెలిసినట్టు ఎవరికి తెలియదు ఆ పార్టీలో. చార్ట్ అకౌంట్ అంటే కొంచెం ఎంతో కొంత లా కూడా బాగా టచ్ ఉంటుంది. ఏ నేరం చేసినా ఎలా తప్పించుకోవాలో విజయసాయి రెడ్డి తెలిసినంతగా ఆ పార్టీలో ఎవరికి తెలియదు. అందుకే ఆయన పక్కన పెట్టుకుని ఇష్టారీతిగా దోచుకున్నాడు జగన్ రెడ్డి. ఆ దోపిడీకి అనుకూలంగా ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు. వీళ్ళ మధ్యలో చేరి వీళ్ళిద్దరిని దూరం చేసి వాళ్ళ దోపిడీకి అడ్డం లేకుండా విజయసాయి రెడ్డిని బయటికి పంపించారు.
సార్ నాకు ఇక్కడ ఒక డౌట్, మరి మొత్తం అన్ని వాళ్ళు చేసే అరాచకాలన్నీ కూడా విజయసాయి రెడ్డి గారికి తెలిస్తే మరి ఆయన బయటకు వచ్చేసినప్పుడు ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు జగన్ రెడ్డి గారు? మళ్ళీ పైగా కొన్ని మాటలు అయితే అన్నారు, భయం ఉండాలి. జగన్ రెడ్డికి రిక్వెస్ట్ చేయటం ఏమి ఉండదు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు తెలుసు కదా మీకు, అట్లాంటి ఆలోచన తప్ప రిక్వెస్ట్ చేయడం బతిమాడడం జగన్ రెడ్డికి అలవాటు ఉండదు. ఓకే, అవసరమైతే ఆ తరహా చూసుకుందాం అనుకుంటాడు తప్ప ఏంది బతిమాలేదు అనుకుంటాడు. ఓకే సరే. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారులు అలా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. పూజారులు కోటరీ అంటున్నాడు. పూజారులు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కొత్తగా కరుణాకర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా పెద్ద పూజారే. అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక పూజారి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఈ 7 మంది పూజారులు అనమాట అక్కడ. వాళ్ళని పట్టుకుని వాళ్ళ సంతర్పం చేసుకుంటే జగన్ రెడ్డి దాకా వెళ్తే పనులు అవుతాయి. కప్పం కట్టుకో, వీళ్ళ కప్పం కడితే జగన్ రెడ్డికి ఆస్తులు రాసిస్తే ఎవరికైనా పనులు అవుతాయి. ఆయన ఉద్దేశం అదే. ఓకే ఓకే. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలే. ఇంకోటి ఇది విశ్వసనీయత. జగన్ రెడ్డి అన్నా అంటే నీకు విశ్వసనీయత లేదా అని. అసలు విశ్వసనీయత లేనిదే జగన్ రెడ్డికి. ఓకే, జగన్ రెడ్డి అంత భయస్తులు ప్రపంచంలో ఎవడు ఉన్నాడు. జగన్ రెడ్డి అంత విశ్వసనీయత లేని మనిషి ఎవడు ఉన్నాడు. జగన్ రెడ్డికి మడం కూడా ఉండదు, కాలికి మడం ఉంటుంది కదా, ఆ మడం కూడా ఉండదు. అందుకే మడం తిప్పేస్తుంటాడు ఎప్పుడు. ఓకే, అదే ఆయన ఉద్దేశం. విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి చెబుతున్నాడు, కానీ అంతకుముందు ఈయన తెలియదా జగన్ రెడ్డి ఎలాంటి మనిషి అనేది? విజయసాయి రెడ్డికి తెలుసు కదా. ఇప్పటికైనా విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారి జగన్ రెడ్డి దౌర్జన్యాలని, దోపిడీలని అవన్నీ బయట పెడితే సమాజం క్షమించే అవకాశం ఉంటుంది విజయసాయి రెడ్డి గారిని. మారాలా. చదువుకున్న వ్యక్తి, చాలా తెలివిగల వ్యక్తి మనిషి. అంత తెలివిగల వ్యక్తి ఒక దోపిడీదారికి ఉపయోగపడకూడదు, సమాజానికి ఉపయోగపడాలి. అప్పుడు సమాజం బాగుంటుంది. విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఆ 3 యథాతిథిగా అప్పుడు ఎట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. కరెక్ట్గానే చెప్పాడుగా, నాయకుల్లో మార్పు వచ్చేసింది. అంతకుముందు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సుమారుగా 1,00,000 కోట్లు దోచుకున్నారు ఇద్దరు కలిసి. 1,00,000 కోట్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత దోచుకున్న 1,00,000 కోట్లు అయ్యే కదా. 40,000 కోట్లని ప్రూవ్ చేసింది కదా సిబిఐ, ఈడీ ప్రూవ్ చేసింది. 40 కోట్లు బుక్ వాల్యూ, 40,000 కోట్లు మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1,00,000 కోట్ల పైన ఉంటుంది. ఈసారి దోపిడీలో ఈయనకే వాటా ఇచ్చినట్లు లేడు. మన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 7-8 లక్షల కోట్లు దోచుకున్నాడని చెప్పి పుకార్లు వస్తున్నాయి. అన్నీ ఒకటి బయటపడుతున్నాయి కదా బొక్కలన్నీ. వీటిలో ఈయనకేం వాటా ఇవ్వాల. ఈయనకి అడ్డం పడి వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే దోచుకున్నారు. అక్కడ కడుపుమండి బయటకు వచ్చినట్టున్నాడు ఈయన. బయటకు వచ్చి ఇప్పుడు అప్రూవర్గా మారాడంటే అప్రూవర్గా మారలా, మళ్ళీ అక్కడ నేను బయటపడిన అంటున్నాడు, చెప్పను అంటున్నాడు. ఏమి ఈయన చెప్తే మొత్తం అందరికి శిక్షలే, యావజ్జీవకాల శిక్షలు పడతాయి అందరికి. అంటే అప్రూవర్గా మారాడు కాబట్టి శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. అంత తీవ్రతంగా ఉండవు శిక్షలు. జగన్ రెడ్డి మాత్రం లైఫ్ పడుతుంది. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లే. నయానో భయానో కాళ్ళు పట్టుకుంటానో ఇంకేదైనా చేస్తాను అంటున్నాడు. ఇంకేదైనా అంటే ఏంటి? ఇంకేం చేయాలి? ఇంకేదైనా అంటే నయానో భయాన అంటే భయపడి చేయటం ఒకటి, కాళ్ళు పట్టుకోవడం అంటే కాళ్ళు పట్టుకుని అడుక్కోవడం ఒకటి, లేదంటే డబ్బులు లంచం ఇచ్చే ఒకటి, ఇంకేదో అంటే ఇంకేంటి? వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అలవాట్లు ఉన్నాయని నేను ఉద్దేశం, లేదా వైవి సుబ్బారెడ్డికి ఏం అలవాట్లు ఉన్నాయని నేను ఉద్దేశం. అది చెప్పాలి కదా ఆయన ఓపెన్గా. చెప్పలేదంటే అక్కడ ఏదో ఉంది. వాళ్ళిద్దరు లొంగిపోయే వస్తువు ఇంకోటి ఏదో ఉంది. ఆ ధనమా, స్త్రీనా, ఇంకోట బయటపడి చెప్పట్లే ఆయన. అదే చెప్తే బాగుండేది ప్రజలకి. ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు? వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. 40 సంవత్సరాల పాటు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత విశ్వసనీయంగా పనిచేసిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి అలా మనోవేదన చెందుతూ మాట్లాడుతున్నాడంటే ఆయనలో ఎంత బాధ ఉంటుందో, లేదంటే ఆయన అడ్డం పెట్టుకుని వాళ్ళు దోచుకున్న తీరు, ఆ దోచుకున్న దాంట్లో ఆయనకు వాటా ఇవ్వకపోవడం ఏదో ఉంటుంది. లేకుండా ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు ఆయన? ఏదో జరిగింది. ఇందాక చెప్పుకున్నట్టు
ఆ 1,00,000 కోట్లు ఏదో కాతుకూత ముట్టుంటుంది. ఇప్పుడు కొత్తగా దోచుకున్న దాంట్లో ఏం ముట్టలే ఆయనకి. ఓకే. ఆ దోచుకున్న దాంట్లో వాటాలు ఈయనకు ముట్టనివ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అడ్డం పడుతున్నారు. మీరు గమనిస్తే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 120 కోట్లు ఎంతో బడ్జెట్ పెట్టించుకుని దాంట్లో 40 కోట్లు 50 కోట్లు రోజారెడ్డి తినేసింది. ఓకే. అట్లా ఈయనకి అవకాశం దొరకలే ఎక్కడ. శ్యామల ఎవరు ఒక అమ్మాయి యాంకర్ ఉంది, ఇప్పుడు అధికార ప్రతినిధి అయినట్టుంది. ఆవిడ ఏదైతే మాట్లాడుతుంది, నెలకు 3 లక్షలు 4 లక్షల జీతం అమ్మాయికి. ఆ జీతం తీసుకుని మాట్లాడేవాడు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని విమర్శించడం శోచనీయం, దారుణం. అమ్మాయికి ఏం తెలుసని మాట్లాడుతుంది. కాశీనాయన క్షేత్రం అంటుంది. కాశీనాయన క్షేత్రం ఎక్కడ ఉంది, ఆవిడకి ఏం తెలుసు. మరి శ్యామల రాముడు తల తీసినప్పుడు ఏమైంది, రథం తగలబెట్టినప్పుడు ఏమైపోయింది, అప్పుడు గుర్తు రాలేదా మనోభావాలు, హిందూ మతం మనోభావాలు అప్పుడు ఈ శ్యామల గుర్తు రాలేదా, అప్పుడు ఎక్కడ ఉంది, అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కదా జరిగింది అదంతా. అప్పుడు నోరేమైపోయింది, నోట్లో మొక్కజొన్న పొత్తులు పెట్టుకుందా, ఇవాళ వచ్చి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ పేరే తర్వాత ఉంది ఆ అమ్మాయికి. అంటే వాళ్ళిద్దరూ మంచితనంతో పోతున్నారు కాబట్టి పేటరైపోతున్నారు. అదే వాళ్ళు కళ్ళు ఎర్ర చేస్తే ఎక్కడుంటారు వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి లాగా ప్రవర్తిస్తే, వ్యవహరిస్తే వీళ్ళలో ఒక్కళ్ళ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుందా, ఒక్కళ్ళు నోరెత్తే అవకాశం ఉంటుందా. మీకున్న అనుభవంలో, ఇన్నేళ్ళ అనుభవంలో ఒక పార్టీకి వెన్నంటి ఒక బలంగా ఉన్న విజయసాయి రెడ్డి లాంటి ఒక వ్యక్తి పార్టీ నుంచి విడిపోయి ఇలాగా ప్రజలందరి ముందు ఆ పార్టీయే మా నాయకుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తమిత్రులు కేవీపీ రామచంద్రరావు, సూర్యుడు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఎందుకు దూరం అయిపోయారు. ఇతను శాడిస్టు, సైకో అని చెప్పే కదా. జగన్మోహన్ రెడ్డికి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు అనే మనస్తత్వం తప్ప పిల్లికి బెచ్చమేయడు, ఇంటికి వెళ్ళడానికి మంచిని కూడా ఇవ్వడు. అందుకని వాళ్ళంతా దూరం అయిపోయారు. అలాగే ఈయన కూడా, ఈయన అవసరం అన్నాడు వాడుకున్నారు, ఇవాళ అవసరం లేదనుకుని పక్కన పెట్టారు. ఓకే. సో ఆయన ఆవేదన అంతా కూడా కొత్తగా వచ్చిన దాంట్లో ఆయనకి ఏమీ తట్టలేదనే సార్. కొత్తగా వచ్చిన దాంట్లో ఏమి తట్టలేదనో, లేకపోతే ఈయన ప్రాపకం తగ్గిపోయిందనో, ఈయన ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ఈయన డీగ్రేడ్ చేసి అల్లరి చేశారనో రకరకాలుగా ఉండి ఉంటాయి. ఇప్పుడు నేను ఆయన మీద కోపంతో అంటున్నా, ఆయనకి ఏం వాటర్ రాలేదని. వాటర్ రాలేదో ఇంకోటి మనకు తెలియదు కదా. కాకపోతే విజయసాయి రెడ్డి అయితే దూరం పెట్టిన మాట వాస్తవం. అది సజ్జల మాట విని, వైవి సుబ్బారెడ్డి మాట విని దూరం పెట్టాడు. ఆ పెడతాం తప్పు కదా. నిన్ను నమ్ముకుని నీ కుటుంబానికి అంత సేవ చేసిన విజయసాయి రెడ్డినే నువ్వు బయటికి పంపించావంటే నీ పార్టీలో ఒక్కడన్నా మిగిలే అవకాశం ఉంటుందా, ఒక్కడన్నా నువ్వు నమ్మే అవకాశం ఉంటుందా. నమ్మలేవు కదా, నిన్ను ఎవరు నమ్మలేరు కదా. విజయసాయి రెడ్డి కంటే సన్నిహితంగా మిగిలిన వాళ్ళు ఎవరు లేరు, అంత క్లోజ్గా ఎవరు వ్యవహరించలా. జైల్లో ఉన్నా నీ పక్కనే ఉన్నాడు, బయట ఉన్నా నీ పక్కనే ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు నీ పక్కనే ఉన్నాడు, నీ తల్లిని మోసం చేసినప్పుడు నీ పక్కనే ఉన్నాడు, చెల్లిని మోసం చేసి బయటికి పంపించినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి కూడా వాడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే జగన్ రెడ్డి ఎంత నీచ మనసు కూడా అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.